హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో హై హీల్స్ వేసుకునే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేసి చూపించబోతున్నాం. మరి ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ విష్ణు. సో వార్మప్స్ ఉంటాయా? ఎక్సర్సైజెస్ యాక్చువల్లీ వార్మప్స్ అవన్నీ ఏం కాదు, బికాస్ మనం ఎక్కువ మన ఫీట్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. హీల్స్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంతమంది తప్పని పరిస్థితుల్లో దే హ్యావ్ టు వేర్, ఎస్పెషలీ మోడల్స్, యాక్ట్రెసెస్, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎట్లానే వేసుకోవాలి. డైలీ మోడలింగ్లో ఉన్నారు కొంతమంది. ఆల్సో మీరు పైలట్స్, ఎయిర్ హోస్టెస్ చూడండి, వాళ్ళు కూడా దే హ్యావ్ టు వేర్ హీల్స్. ఈ మధ్య కొంచెం తక్కువ అయిపోయింది, లేకపోతే హీల్స్ కంపల్సరీ ఉంటుంది, వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది. సో కొంతమంది కాస్మెటిక్ బ్రాండ్స్ అందులో ఉన్న వాళ్ళు కూడా మేక్ ఓవర్ కోసం మంచిగా కనిపించాలనేసి హీల్స్ వేసుకుంటారు. హీల్స్ ఏంటంటే మీ లుక్ని ఎలివేట్ చేస్తుంది, బాగా చూపిస్తుంది మీ బాడీ షేప్ని. కాకపోతే దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ కాఫ్ పెయిన్స్, హీల్ పెయిన్స్ చాలా స్టార్ట్ అవుతుంటాయి. హీల్ వేసుకునే ముందు కూడా ఇఫ్ యూ మీరు నెక్స్ట్ కంటిన్యూస్గా ఒక నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీరు కంటిన్యూస్గా హీల్స్ వేసుకొని ఉంటారు, నిలబడతారు అని అనుకున్నప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ ఆల్రెడీ చేసి యూ కెన్ వేర్ దోస్ హీల్స్. అప్పుడు ఇట్ విల్ అట్లీస్ట్ హెల్ప్ యూ ప్రివెంట్ పెయిన్స్ రాకుండా. ఓకే, అండ్ హీల్స్ వేసుకున్న తర్వాత కూడా ఆబ్వియస్లీ కొంతమంది ఫీట్ స్వెల్ అయిపోతాయి, నొప్పి వచ్చేస్తుంటాయి, టోస్ నొప్పి వచ్చేస్తుంటాయి. అలాంటి వాళ్ళ కోసం కూడా వన్స్ యూ ఫినిష్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ డూ దీస్ ఎక్సర్సైజెస్. రిలీఫ్ ఉంటుంది, పెయిన్ రిలీఫ్. ఓకే, విల్ స్టార్ట్ బేసిక్ ఎక్సర్సైజెస్. వెరీ ఈజీ, కాకపోతే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, మనమే కాన్షియస్గా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ మసాజ్. సో ఫస్ట్ ఏంటంటే హోల్డ్ యువర్ ఫీట్, మన కింద పాదం వైపు నుంచి ఇలా కింద నుంచి కీప్ ప్రెసింగ్ పై వరకు. ఓకే, సో ఫ్రమ్ హియర్ కీప్ ప్రెసింగ్ పైన వరకు. ఆల్రైట్, కంటిన్యూస్గా కీప్ డూయింగ్ ఇట్. నేను చాలు అనేంత వరకు కీప్ డూయింగ్. అండ్ కంప్లీట్గా మొత్తం కార్నర్స్లో కూడా ఇలా కీప్ గోయింగ్. సో ఆల్రెడీ ఎవరైనా కాళ్ళు పెయిన్ వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కూర్చొని దే కీప్ డూయింగ్ దిస్. ఇలా లెగ్ ప్రెస్ చేసుకుంటుంటారు, హాయిగా ఉంటుందండి మసాజ్ లాగా. సో దిస్ ఇస్ వన్ వే. సో కొద్దిగా టైం తీసుకొని అట్లీస్ట్ ఒక 5 minutes కీప్ డూయింగ్ దిస్. అండ్ జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అభిమానిక ఎక్కువసేపు హీల్స్ వేసుకుని ఉంటే? వెయిట్ అంతా కూడా చూడు, హీల్స్ ఇలా పైకి ఉంటాయి కాబట్టి మన టోస్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. వెయిట్ అంతా కూడా మనం ఈక్వల్గా, మనం నార్మల్గా నించున్నప్పుడు కాళ్ళ మీద వెయిట్ ఈక్వల్గా డివైడ్ చేసి నించుంటాం మనం. హీల్స్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాక్, చాలామంది ఏం చేస్తారు నించున్నప్పుడు, హీల్స్ నించున్నప్పుడు ఇలా వంగిపోతారు కూడా. ఇఫ్ యూ సీ, వంగిపోయి బ్యాక్కి ఇలా లీన్ అవుతారు. ఆ బ్యాక్ లీన్ అయినప్పుడు లోవర్ బ్యాక్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది, స్పైన్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో విచ్ ఇస్ బ్యాడ్. హీల్స్ వేసుకున్నప్పుడు కూడా ఇఫ్ యూ సీ చాలామంది మోడల్స్ వాళ్ళు కూడా వాళ్ళ అబ్డామినల్ మసిల్స్ స్క్వీజ్ చేసి ఇలా స్ట్రైట్గా నించుని నడుస్తారు. అవును, అండ్ మోడల్సే కాదు, ఈ మధ్య కాలేజ్ గోయింగ్ వాళ్ళు షార్ట్గా ఉన్నామని, హైట్గా కనిపించాలని హీలే యూజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీకు అవసరం ఉంటేనే వేసుకోండి. వీ వుడ్ సజెస్ట్, వేసుకోకపోతే బెటర్. అండ్ చాలామంది చిన్న పిల్లలకి కూడా దే గెట్ ఫ్యాసినేటెడ్ చూసి, దే బీ సో ఎక్సైటెడ్, అసలు మేము కూడా హీల్స్ వేసుకుంటామంటారు. సో హైట్ కూడా చిన్నపిల్లలకి గ్రో అవ్వదు. లెట్స్ స్విచ్ టు ది అదర్ సైడ్. వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ ఉంది కాబట్టి హీల్స్ అవాయిడ్ చేయడం ఇస్ ఆల్వేస్ బెటర్. ఓకే, కానీ దిస్ ఇస్ ఫర్ దెమ్ హూ లవ్ వేరింగ్ హీల్స్. ఎస్పెషలీ పార్టీస్కి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తారు. అండ్ చాలామంది కూడా దే థింక్ ప్రెగ్నెన్సీలో వేసుకోవద్దు, అలా ఏం లేదు. అంటే అప్పట్లో ఏంటంటే అతిగా జాగ్రత్తగా ఉండాలి, కాళ్ళు బెనకకుండా ఉన్నాయి. ఈ కాలం అయితే ఎవ్రీబడి ఈజ్ డాన్సింగ్, అందరూ ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఫిట్నెస్ చేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఫైన్. కాకపోతే ఆల్వేస్ టేక్ ప్రికాషన్స్ అంటారు కదా, ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. సో బీ కాన్షియస్. ఆల్ రైట్, ఇప్పుడు స్విచ్ ద లెగ్. మళ్ళీ ఇక్కడ నుంచి మన ఫింగర్ టిప్స్, మన ఫింగర్ టిప్స్ని కీప్ పుల్లింగ్ లైక్ దాట్. మన టో టిప్స్ని ఇలా కీప్ పుల్లింగ్ దేర్. సో కీప్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ. యూ ఫీల్ బెటర్, రైట్? ఎవరు చేసే అవసరం కూడా లేదు, మనమే చేసుకోవచ్చు హ్యాపీగా. కాళ్ళు నొప్పులు అనగానే అందరు కాళ్ళు వెళ్ళి వేడి నీళ్ళలో పెట్టేస్తారు, హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంటారు. సో మీరు ఇలా మసాజ్ చేసుకొని కూడా మీరు వెళ్ళి వామ్ వాటర్లో కాళ్ళు పెట్టేస్తే యూ విల్ స్టిల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్.
కీప్ డూయింగ్ ఇట్. పుట్ మోర్ ప్రెషర్, ఎక్కువ ప్రెషర్ పెట్టి కీప్ పుల్లింగ్. జాగ్రత్తగా చేయండి బికాజ్ మన టోస్ కూడా చాలా డెలికేట్ ఉంటాయి. మరీ ఎక్కువగా అనిస్తే అవి విరిగి కూడా పోతాయి. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ ప్రెస్, ఇలా ప్రెస్ టోస్ పైన. నార్మల్గా నొప్పి యూజువలీ హీల్స్ వేసుకున్నప్పుడు కూడా ముందర ఒకవేళ కవర్డ్ ఉంటే, కంప్లీట్ కవర్డ్ ఉంటే టోస్ కూడా నంబ్ అయిపోతాయి, తిమ్మిరి వచ్చేస్తూ ఉంటుంది. సో అవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ హీల్స్ వేసుకున్న వాళ్ళనే కాదు, నార్మల్గా రెగ్యులర్గా కూడా ఫీట్ పెయిన్ కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా టైరింగ్ డే, చాలాసేపు నించొని వచ్చిన వాళ్ళకి కూడా యూ కెన్ జస్ట్ డూ దీస్ ఎక్సర్సైజెస్, డూ దీస్ మసాజెస్, ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, అండ్ స్విచ్ టు ది అదర్ లెగ్. అండ్ ఫస్ట్ ఫింగర్ టిప్స్. ఎక్కువ ప్రెషర్ పెట్టి జస్ట్ డూ ఇట్. అండ్ నౌ ప్రెస్ యువర్ టూ టిప్స్ అన్నమాట. You'll feel relaxed actually. చిన్నపిల్లలు కూడా బాగా ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఇంటికి వచ్చి ఒకసారి కాళ్ళ నొప్పులు అంటారు, వాళ్ళకు కూడా మీరు ఇలా చేస్తే దే విల్ ఫీల్ రిలాక్స్డ్, ఇంకా మంచిగా నిద్రపోతారు. అండ్ రిలాక్స్. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫుట్ ఎక్సర్సైజ్. మన ఫింగర్స్ అన్నీ మన టోస్ మధ్యలో ఇలా పెట్టేసి హోల్డ్ యువర్ ఫుట్. ఓకే, ఫుట్ హోల్డ్ చేసేసి కీప్ రొటేటింగ్. సో మ్యాక్సిమం ఎంత ఇలా పట్టుకొని మీరు స్ట్రెచ్ చేస్తే ఇక్కడ స్ట్రెచ్ ఫీల్ అవుతారు. ఓకే, యూజువలీ యాంకిల్ పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది. యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ డూ దిస్. సో కీప్ రొటేటింగ్. సో మీరు ఆటోమేటిక్గా చేయకండి. లెట్ యువర్ హ్యాండ్ పుట్ ద ప్రెషర్ అండ్ మూవ్ విత్ యువర్ హ్యాండ్. సో డోంట్ లెట్ యువర్ ఫీట్, మనం నార్మల్గా కాన్షియస్గా మన కాలు ఊపేస్తుంటాము, ఇలా ఒక లెఫ్ట్ హ్యాండ్తోని మీ కాలు పట్టుకొని keep rotating it maximum directions lo ala venakki down circular motions. Okay, keep going and paiki down, up, push it back, even your fingers and down, pull your fingers down. Okay, and up. మీ టోస్ని కూడా ఇలా మీరు కిందకి పుల్ చేయాలన్నమాట, కిందకి వెళ్తున్నప్పుడు. అండ్ అప్. లెట్స్ గో ఫ్యూ మోర్ టైమ్స్. డౌన్ అండ్ అప్, డౌన్, అప్ అండ్ డౌన్. ఇక్కడి నుంచి నా బోత్ ద పామ్స్, రెండు చేతులతోని మనం నార్మల్గా బట్టలు పిండేటప్పుడు పిండుతాం కదా, ఇలా క్లాత్ని పట్టుకొని అలా ఫ్రమ్ హియర్ వీ విల్ బీ ట్విస్టింగ్ అన్నమాట. సో కంప్లీట్ యూ ఫీల్ ద ప్రెషర్, మసాజ్ తెలుస్తుందా? యా. సో కీప్ డూయింగ్ దట్. ప్రెషర్ ఎక్కువ పెడుతూ మీకు ఎంత స్ట్రెంత్, మీ ఎఫర్ట్ ఎంత పెట్టాలంటే మీ ఇష్ట ప్రకారంగా మీ కంఫర్టబుల్గా మీరు చేయొచ్చు. అండ్ ఈ వర్కౌట్స్, ఈ ఎక్సర్సైజ్, ఇవి కూడా ఒక ఎక్సర్సైజ్. ద ఫ్యూ మోర్ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ మసాజెస్. నేను ఇంకా ఫ్యూ మోర్ ఎక్సర్సైజెస్ కూడా చూపిస్తాను. అది మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పుట్ యువర్ హ్యాండ్, చాలామంది కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నా కూడా దే విల్ నాట్ పుట్ దేర్ హ్యాండ్. కాబట్టి నేను ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ కూడా చూపిస్తాను, అవి కూడా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నౌ స్విచ్ టు ది అదర్ సైడ్. నౌ హోల్డ్ ఫస్ట్ సర్కిల్స్. సో ఆల్టర్నేట్గా పెట్టేసి హోల్డ్ యువర్ ఫుట్ అండ్ రొటేట్ సర్కిల్స్. సో ర్యాండమ్ డైరెక్షన్స్లో కానీ మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తూ
ఇక్కడ నుంచి అప్ డౌన్. సో maximum కీప్ స్ట్రెచింగ్ ఇట్. మీ ఫీట్ ఎంత వెనక్కి వెళ్తే మీ టోస్ అంత. Up, down, one more time, and down. ఇక్కడ నుంచి రెండు చేతులతోని కీప్ మసాజ్. సో నార్మల్గా ఇవన్నీ మనం ఇలా చూపిస్తే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైనా చేసుకోవాలంటే కూడా బద్ధకంగా ఉంటుంది. చాలామంది అంటారు ప్లీజ్ కాళ్ళు నొక్కవా, ప్లీజ్ నా కాళ్ళపైన నించోరా. సో ఎవ్రీబడి డస్ దిస్. యూజువల్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవుతుంది, నా కాళ్ళు నొక్కరా, నా కాళ్ళు పట్టుకోరా అని. సో ఇట్స్ ఫైన్, ఎవరి మీద డిపెండెంట్ ఉండే అవసరం లేదు. డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. స్పెషలీ పడుకునే ముందు చేస్తే ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మీకు చాలామంది ఏంటంటే సఫర్ అవుతుంటారు, హీల్స్ వేసుకొని వచ్చి డే అంతా ఉండి, లేకపోతే నడిచి పని చేసి రాత్రి ఆ నొప్పుల వల్ల నిద్ర కూడా పట్టదు. సో డూ ఇట్ టు యువర్ సెల్ఫ్ అండ్ రిలాక్స్, మంచి స్లీప్ కూడా వస్తుంది. ఓకే, ఫ్రమ్ హియర్ ఇప్పుడు నౌ వీ గో. ఇక్కడ నుంచి ప్రెస్, హీల్స్ని కింద ఫ్లోర్కి ప్రెస్ చేయాలి, హార్డ్గా ప్రెస్ చేసి పైకి లేపాలి. ఓకే, ప్రెస్ యువర్ హీల్స్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ బాల్ ఆఫ్ ద ఫుట్. సో ఇది కూడా ప్రెస్ చేస్తూ టోస్ పైకి అండ్ ప్రెస్ చేసేసి ప్రెస్సింగ్ ఇలా maximum. అండ్ మళ్ళీ హీల్ ప్రెస్ and ball of the foot hardga press it there and malli toes and press it strong ga. So edo normal tap kaadu, mee weight mottam ikkada upper part mana ankle there kuda you should feel the pressure. Telustunda? And one more time, heel and ball of the foot and melliga toes and tap. ikkada ippudu heels kinda petesi finger tips ila and open. Okay, in and open. Squeeze ila toes ni and open. 3 and open. 4 and open. 5 open. 6 open. 7 open. 8 open. 9 10. And the next one from here, put heel and toe, squeeze and lift up. And manam normal ga plank position nunchi mountain nunchi cobra elli cobra nunchi mountain eltam kada. So ippudu mana feet tho kuda we are going to do the same. So ikkada nunchi first down and in, squeeze and push up and toes, complete toe paina ellipovali annamata. And then heel and squeeze finger toes, press pike. Alright, malli inkokasari heels slowga keep placing and go on your toes and there. Last time, heels, toes and fingers press, go in and there. Okay, and ikkada nunchi flap cheyadam, flap. All right, let's go. 3
2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkada nunchi here. So sideways, sideways, in and side, open, in and open, 2, open, 3, open, 4, open, 5, 6, 7, 8, 9 and 10. Okay, ikkada nunchi now stand up. Meer chair support teeskoni go completely on your toes. So ikkada nunchi just go on your toes, stay there, stay there. Maximum paiki stretch chesi undelaga squeeze your glute muscles and stay long. So knee straight, go on your toes. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and down. And my next one, left leg forward, right leg back. So then straight pedutunanu, left knee bent, right straight and press your leg, both the legs press chesi stay there. Do you feel the stretch happening? Venkala leg lo kuda stay there. 1, ekku stretch cheyatledu nenu, just little. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. This is another great way to stretch your calves also. Okay? Ippudu right leg, left leg venkala and complete foot weight mottam divide chesi complete foot paina petti. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there take the support and heels. So heels paina we are going to just tap like that. Okay, let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ippudu toes paina. Keep going. 1, 2, knees bend cheyakandi. 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there, ippudu we are going to hop. Okay, I am coming a little ahead and one leg paiki, inko leg kinda. So side, 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 side. ఒకవేళ జంప్ చేయడం కష్టంగా అనిపిస్తే సపోర్ట్ తీసుకొని ఒక లెగ్ పైకి పెట్టేసి జస్ట్ గో ఆన్ యువర్ టోస్, కానీ నీ బెండ్ చేయకండి. లెట్స్ గో. రెడీ? 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and switch. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and relax. And now my next one, ippudu cross. You see, legs complete ka cross. Enta stretch cheyagalite anta cheyandi.
can stay here. Ikkadi nunchi we're going to go paiki kindaki. Okay, so complete ga right foot kuda turn cheyandi, twist cheyandi. Maximum enta twist cheyagalite anta cheyandi. So basically etlundalante it has to be like this. All right, let's go. 3 2 1 and go up and down. 2 3 4 5 6, squeeze your glutes, 7 8 9 and 10. And other side. సో ఈ వర్కౌట్స్ మేము చేస్తున్నాం ఒట్టి హీల్స్ వేసుకునే వాళ్ళే, ఒట్టి ఆడవాళ్ళే చూడాలి చెయ్యాలి అనుకోవద్దు. విష్ణు ఈజ్ ఆల్సో డూయింగ్. యూ కెన్ జస్ట్ చెక్. విష్ణు యూ ఫీలింగ్ గ్రేట్ రైట్? చాలా రిలాక్సింగ్ ఉంటుంది లాంగ్ డే తర్వాత. మెన్ డోంట్ ఫీల్ షై. ఇదొట్టి హీల్స్ అంటున్నారు వీళ్ళిద్దరు ఒట్టి హీల్స్ అమ్మాయిల కోసమే లేడీస్ కోసమే అనుకోకండి. ఎవ్రీబడి అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్, ఈవెన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా. ఓకే, లెట్స్ గో. అండ్ టర్న్, ట్విస్ట్, 2 3 and go. 1 2 3 4 5 6 7 8 9 and 10 and relax. సో చూసారు కదా, హై హీల్స్ వేసుకునే వాళ్ళ కోసం ఎక్సర్సైజెస్ చేసి చూపించాం. అలా అని ఓన్లీ హై హీల్స్ వేసుకునే వాళ్ళే ట్రై చేయకండి, అందరూ ట్రై చేయొచ్చు. ఫీట్ రిలాక్స్ అవుతుంది. ఇవన్నీ ఫాలో అవ్వండి, ఫిట్గా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో సింపుల్ అండ్ యూస్ఫుల్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.